జై జగన్. అన్నా నువ్వు అడ్డం వస్తున్నావు మునిరెడ్డి, నాగేంద్ర, జాఫర్, బాబు, ఆంజనేయులు, కాటం శేఖర్, శ్రీనివాసులు. ప్రతి అక్కకు, ప్రతి సోదరికి, ప్రతి అమ్మకు, ప్రతి తమ్మునికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు, నాయకులకు పేరు పేరున మీ బిడ్డలాంటి రాచమల్లు శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో పనిచేసి దాదాపుగా 20-30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండా కోసం పనిచేసినటువంటి పల్లా లక్ష్మీదేవి సోదరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం, స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పాలన చూసిన తర్వాత నేను కూడా మీతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో నడుస్తాను అని చెప్పి స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేరి వైఎస్ కుటుంబ సభ్యురాలైనందుకు మనస్ఫూర్తిగా సంతోషపడుతూ సోదరి పల్లా లక్ష్మీదేవి గారిని హృదయపూర్వకంగా వారికి స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. 13వ తారీఖు మీరు ఓటేస్తారు తల్లి. 5 సంవత్సరాలకు ఒక్కసారి మీరు ఓటేస్తారు. మహా అవకాశం ఇదే, ప్రజలకు వచ్చే అవకాశం ఇదే. ఏ ప్రభుత్వానైనా ఎక్కియచ్చు, ఏ ప్రభుత్వానైనా పడగొట్టచ్చు. ఇష్టం మీ చేతిలో ఉండే బ్రహ్మాస్త్రం ఇది. మరి 13వ తారీఖు మీరు ఓటేసేటప్పుడు ఓటు ఎవరికి వేయాలమ్మా? నిజాయితీగా మనం ఈ మీటింగ్లు పక్కన పెట్టుకొని అక్క తమని మాదిరి మాట్లాడుకున్నాం. మనంతా ఎవరికి వేయాలి తల్లి ఓటు? జై జగన్. కావాలి జగన్, కావాలి జగన్. సంతోషం తల్లి. మనం ఓటు ఎవరికి వేయాలంటే అమ్మా, మీకు ఏ పార్టీ అయితే మీ కుటుంబానికి మేలు చేస్తుందో, ఏ పార్టీ అయితే ఈ ఊరికి మేలు చేస్తుందో, ఈ స్థానికంగా నిలబడే ఎమ్మెల్యే ఎవరు ఈ ఊరికి మౌలికమైన వసతులు, మీ కుటుంబాలకు అభివృద్ధి, మీ ఆపద కష్ట సమయాలలో ఆదుకునే మనస్తత్వం, ఒక్క మాటలో చెప్పాలంటే స్థానికంగా ఉండే నాయకుడు మీ కుటుంబంలో బిడ్డలాగా, మీ పెద్ద కొడుకులాగా, గర్వం లేనివాడై మీ మనిషిలాగా సాదాసీదాగా మీతో పాటు ప్రయాణం చేసే నాయకుడిని మీరు ఎన్నుకోవాలి. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అమ్మా. ఒక నిమిషం తల్లి, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడుకు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యత్యాసాన్ని గమనించండి. ఎవరి పరిపాలనలో మన పేదరిక కుటుంబాలకు మేలు జరిగింది? 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఏ 5 సంవత్సరాలలో మన పేదరికానికి మేలు జరిగింది? ఏ 5 సంవత్సరాల్లో మన బిడ్డల భవిష్యత్తుకు ఎవరు మంచి బాటను వేయగలిగినారు? పిల్లల చదువులు కానీ, ఆరోగ్యాలకు ఆరోగ్యశ్రీ కానీ, మీ ఆర్థిక స్వావలంబన కోసం మీ రుణాలు కానీ, చేనేతల కోసం ఇచ్చిన చేనేత సదస్సు కానీ, పెన్షన్ పెంచిన విధానం కానీ, వయస్సు తగ్గించి అందరికి ఇచ్చిన విధానం కానీ, ఏ బడిలోనో గుడిలోనో లేకుండా మీ ఇంటికి పంపించిన విధానం కానీ, సచివాలయ వ్యవస్థ తెచ్చి మీ వీధిలోనే సచివాలయం పెట్టి ఉద్యోగస్తులు పెట్టిన విధానం కానీ, వాలంటరీ వ్యవస్థ తెచ్చి మీ 50 ఇళ్లకు ఒక సేవకుని పెట్టి వారి ద్వారా మీకు ఉపయోగపడిన విధానం కానీ, బియ్యం బండి మీ ఇంటి దగ్గరకు వచ్చి బియ్యం ఇచ్చినది కానీ, ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా మీ పిల్లలకు ఉన్నత విద్య వరకు హాస్టల్ కూడా డబ్బులు ఆయనే కట్టేది కానీ, ఇవన్నీ ఒక్కసారి చూడండి అమ్మా. ఒక్కొక్క ఇంటికి 3, 4, 5 పథకాలు వస్తానే ఉన్నాయి. ఉదాహరణకు ప్రతి ఇంట్లో అవ్వరో తాతరో ఉంటే పెన్షన్ తీసుకుంటున్నారు.
ఆ ఇంట్లో కోడలు ఉంటే 45 ఏళ్ళ వయసు ఉంటే ఆ పాపకు 18,700 వస్తుంది. బిడ్డ బడికి పంపిస్తే మగడు వస్తుంది. ఆ పాప డాక్రా రుణంలో ఉంటే మాఫీ అయింది. ఇంటి స్థలం లేకపోతే ఇంటి స్థలం వచ్చింది. మగ్గం నేస్తే మగ్గం లెక్క వచ్చింది. ఆరోగ్యశ్రీ కార్డు 25 లక్షల కార్డు ఇచ్చినారు. సంవత్సరానికి ఒక్కసారి 3,555 జబ్బులు చూపించుకోవచ్చు. 252 కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకోవచ్చు. 4 రాష్ట్రాలు మద్రాసు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. 25 లక్షలు. ఇంతకుముందు 5 లక్షలు ఉన్నాయి. జగన్ వచ్చినాక 20 లక్షల కార్డు ఇచ్చినాడు మీకు సంవత్సరానికి. అంటే మీ పిల్లలకు బడికి పంపితే పడికి పంపకుండా 15,000 డబ్బులు ఇచ్చా. మీ పిల్లలకు మంచి భోజనం ఆయన ఏర్పాటు చేశా. పుస్తకాలు, బట్టలు, బూట్లు, సాక్సులు ఆయనే ఇచ్చా. కంటి పరీక్షలు చేయించినాడు డాక్టర్ని పంపించి. సర్జరీ చేసినాడు, అద్దాలు ఇచ్చినాడు. మంచి భోజనం పెట్టినాడు. స్కూల్లో వసతులన్నీ మార్చినాడు. స్కూల్ ఇప్పుడు చాలా అద్భుతంగా తయారైనాయి. మరి పనికి పంపకుండా బడికి పంపితే 15,000 లెక్కిచ్చినాడు. డిజిటల్ ఎడ్యుకేషన్ తెచ్చినారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినారు. 8, 9, 10 పిల్లలకు ట్యాబులు ఇచ్చినారా? ఇచ్చినారు. ఎవరి హయాంలో పిల్లలు బాగుండారమ్మా? ఎవరి హయాంలో స్కూళ్ళు బాగుండాయి తల్లి? చంద్రబాబా, జగనా? జగనయ్యమే కదమ్మా. మీ బాకీలు కట్టింది జగనా, చంద్రబాబు అమ్మా? జగనే. 18,700 రూపాయలు 45 ఏళ్ళకి ఇచ్చింది ఎవరమ్మా? పెన్షన్ ఇంటికి పంపించింది ఎవరమ్మా? సచివాలయం పెట్టింది ఎవరమ్మా? వాలంటీర్ని తెచ్చింది ఎవరమ్మా? పక్షపాతం లేకుండా అందరికీ ఇచ్చింది ఎవరమ్మా? మరి ఓటు ఎవరికి వేయాలమ్మా? జగన్కు ఓటేస్తే మీకు మేలు జరుగుతుంది. చంద్రబాబు నాయుడుకి ఓటేస్తే మీకు మేలు జరగదు. ఎవరైనా మనం ఆలోచించాల్సింది మన కుటుంబానికి ఎవరు మేలు చేస్తే, మన బిడ్డల భవిష్యత్తుకి ఎవరు బంగారు బాట వేస్తే వానికి ఓటు వేసుకోవాలన్నా, మనకు మేలు చేయనోనికి, మోసం చేసినోనికి, అబద్ధాలు చెప్పినోనికి, లెక్క ఎగరగొట్టినోనికి ఓటు వేయాలా తల్లి? మీరే చెప్పండి. నాకు తెలుగుదేశం పార్టీ పిచ్చి కాబట్టి చంద్రబాబు నాయుడు డాక్టర్ చేస్తానని చెప్పి మనకి చేనేతలకు మా వాళ్ళు బీసీలు చేనేతలకు చెప్పినాడు తప్ప చేనేతలకు చేసింది ఏమీ లేదు. యూతుల పక్క 24,000 రూపాయలు లెక్కించన్నాడు. అయినా మేము తెలుగుదేశం వేసామంటే ఎవరికి నష్టం? మీకే నష్టం, మీకే నష్టం. నేను అడుగుతా ఉన్నా, చేనేత కుటుంబాలలో ఒక్కరికి 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ఒక్కరికి, మీలో ఇక్కడుండే వాళ్ళు చాలమ్మా, 200 మంది చాలు, మీలో ఏ ఒక్కరికైనా చంద్రబాబు నాయుడు ఎవరైనా ఒక్కరి చేయొచ్చని మసాలు మీకు 1,00,000 రూపాయలు ఎక్కించి ఇల్లు కట్టించినాడా? అది కరెక్ట్గా చెప్పింది ఆ యవ్వ, కరెక్ట్గా చెప్పింది. నేను అడుగుతానమ్మా, ఆ యవ్వను అడిగిన చెల్లెలకు ఆ ప్రశ్నకు సమాధానం అవ్వ అడగలే అమ్మా. నేను అడుగుతానా, ఎవనబ్బని సొమ్ము ఇయ్యనప్పుడు, ప్రజల సొమ్మే ఇచ్చేటప్పుడు మరి నీ అబ్బా నువ్వెందుకు ఇవ్వరా చంద్రబాబు నాయుడు? నువ్వే యాడ పెట్టినావు? యా బ్యాంకులు పెట్టినావు లెక్క? జంగపై ఇంట్లో పెట్టుకున్నావు లెక్క ప్రజల సొమ్ము అంతా. మరి చంద్రబాబు నాయుడు ఇలేదే? మీ సొమ్ము చంద్రబాబు నాయుడు ఇలే, మీ సొమ్ము జగన్ ఇస్తున్నాడు. ఎవరు మంచివాడు తల్లి? జగన్ మంచివాడు. అది మోసం చేసిపోయినాడు అని అమ్మ చెప్పేది. అది తల్లి, అది గ్యారెంటీ. మోసం చేసిపోయినాడు. చంద్రబాబు నాయుడుకు జగన్కు ఉండే వ్యత్యాసం చెప్తాడు తల్లి మీకు. అదే వాళ్ళు తప్పులేమ్మా, వాళ్ళు మాట్లాడేది ఇంతకుముందు చెప్పినా చూడు. మంచి చేసినప్పటికీ కూడా మంచిని గుర్తించినట్టు నటించి చెడ్డ చేసినది తెలుసుకొని కూడా నాకు సైకిల్ గుర్తు ఇష్టం కాబట్టి నేను ఓటు వేచ్చా అని చెప్పి అనుకునే వాళ్ళని మనం ఏమీ మార్చలేం. ఒక సామెత ఉంది, మూర్ఖుల మనసు రంజింపజేయలేమని. మూర్ఖుల మనసు రంజింపజేయలేమని ఒక సామెత ఉంది. మనం ఏం చేయలేము. కానీ ఎవరైనా తెలివి ఉంటే, జ్ఞానం ఉంటే మనం ఆలోచించాల్సింది మనకు, మన కుటుంబానికి, మన ఊరికి మేలు చేసే వారికి మనం ఓటేయాలి. ఇది ధర్మం. జగన్ మేలు చేసే జగన్కు పోయి, చంద్రబాబు నాయుడు మేలు చేసే చంద్రబాబు నాయుడుకి మేలు చేయి. నేను మేలు చేయకపోయినా వానికి వేసా, వాడు మెట్టుతుందని వానికే ఓటు వేసా అంటే ఇంక నేనేం చేస్తా తల్లి? నేనేం చేయలేను, ఎవడేం చేయలేడు. మీ కర్మ అమ్మ, అనుభవించండి అంట. అంతేనా? అంతకంటే నేను చేయగలిగింది అయితే ఏమీ లేదు. ఒక్కటి చెప్తా వ్యత్యాసం చంద్రబాబు నాయుడుకు జగన్కు. తీసుకెళ్ళమ్మా అసదులే అసాగండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 3 సిలిండర్లు అంటున్నాడు, బస్సులో ఫ్రీ అంటున్నాడు, 15,000 లెక్క అంటున్నాడు. ఎంతమంది ఆడపిల్లలు ఉంటే 500 అంటున్నాడు. ఇంకా ఇప్పుడు ఏమేం చెప్తాడు? కేజీ బంగారు అంటాడు, హెలికాప్టర్ కొనిచ్చు అంటాడు, బెంజి కారు కొనిచ్చు అంటాడు. ఎవరు
చంద్రబాబు నాయుడు చెప్పినాడా? చంద్రబాబు నాయుడు చెప్పినాడా అంటే ఆమె చెప్పేది ఏమంటే 15,000 ఇద్దరుంటే నలుగురుంటే అట్లా అట్లా చెప్పినారు అంటే వినండమ్మా. నేను ఒక్కటే మాట అనుకునే వాళ్ళకు ఎన్ని 15,000 బానే పొద్దుటంగా చేసినది చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి కాలంలో ఈ 19 నుంచి 24 వరకు 200 కోట్లు. ఎంతమ్మా? కోట్లు 160 కోట్లు అసలు వడ్డీ జగన్ కట్టినాడు. 14 నుంచి 19 నాయుడు కాలంలో మీరు చేసిన బాకీ 100 కోట్లు. ఎంతమ్మా? 100 కోట్లు. 100 కోట్లు బాకీ ఉంటేనే మీ బాకీ కట్టలేనటోడు ఎంతమందికి అంతమంది 10,000 ఇచ్చాడా? ఉట్టికి ఎగలేనమ్మ స్వర్గానికి ఎగిరిందంట. అమ్మకు భూ పెట్టలేని నా కొడుకు పిన్నమ్మకు బంగారు గాజులు చేసినాడు. ఇది నేను నమ్మాలా? ఏమ్మా తికనా కొడుకున్నావా? అయితే మాత్రం అదుకో జ్ఞానం ఉంది. 10 రూపాయలే నువ్వు ఇచ్చానని చెప్పి మోసం చేసి ఎగరగొట్టే బడుద్దాయి రేపొద్దు 10,000 ఇచ్చానంటే నమ్మాలా మేము? ఎక్కడ నమ్ముతామమ్మా? బాకీ కట్టలేకపోయినావు. 2014లో ఓటు వేయించుకొని ఏడాదితో అధికారంలోకి వచ్చి డాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మోసం చేసి 2018 ఆఖరికి వచ్చిన తర్వాత ఓట్లు వేయని చెప్పి తెలుసుకొని మోసం చేయాలని చెప్పి పసుపు కుంకుమ అంటే ఆడోళ్ళు పడిపోతారని చెప్పి పసుపు కుంకుమ అని చెప్పి 10,000 ఇచ్చావా? ఏం ఆడోళ్ళు అమాయకులా? కనుక్కున్నారు కాబట్టి నీకు సున్నం మూసినారు. పసుపు కుంకుమ కాదు, సున్నం మూసినారు మట్టగాడికి నీకు గుండు కొట్టించి. ఇంటికి ఒక ఉద్యోగం, నిరుద్యోగ వృత్తి 2,000, తాకట్టు పెట్టిన బంగారు నడిపించుకుంటా ఇంటికి తెస్తా, చేనేతలకు మగ్గం గుంత పెట్టిస్తా, చేనేతలకు ఇల్లు కట్టిస్తా, చేనేతలకు కరెంటు ఫ్రీ ఇస్తా. చెప్పినాడా చెప్పలేదా? ఇవన్నీ చేసినాడమ్మా? ఇవన్నీ చేయలే. మరి అప్పుడు మోసం చేసినాడే. ఎన్నిసార్లు మోసం చేస్తాడమ్మా మనల్ని? ఎన్నిసార్లు మనం మోసపోతామమ్మా? మోసం చేసేవాడు ఎన్నిసార్లైనా చేస్తాడు. మోసపోయేదానికి మనం సిద్ధంగా ఉంటే ఒక్కసారి కళ్ళు మోసపోయిన మనం రెండోసారి తెలుసుకోవాలా? తెలుసుకోకూడదా? తెలుసుకోవాలా. కళ్ళు తెరవాలా. మోసం చేసిన వాడిని ఎప్పుడు కూడా నమ్మకూడదు. నిజం చెప్పిన వాడిని నిర్భయంగా నిజం చెప్పి ఇదిగో నేను ఇది చేయగలుగుతా, ఇది చేయలేను అని ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి చెప్పింది చేసి చేసేదే చెప్పి ఎవరైతే ఉంటాడో అట్లా నాయకుడినే మీరు నమ్మండి. ఇప్పుడు జగన్ కూడా చెప్పచ్చు, నేను 5,000 ఇస్తా పెన్షను, నేను 15,000 చెప్పినాడు ఆయన. ఆడపిల్లలు ఉంటే నా సొమ్ము ఏం పోతుంది? 20,000 అంట. మళ్ళమ్మా ఎంత ఆదాయం వస్తుందమ్మా? ఎంత ఆదాయం వస్తుంది ఈ రాష్ట్రానికి? 71,000 కోట్లు వస్తుంది. సంవత్సరానికి 70,000 కోట్ల ఆదాయం ఈ రాష్ట్ర ఖజానాకు వస్తుంది. చంద్రబాబు నాయుడు చెప్పింది 1,22,000 కోట్ల ఆదాయం చెప్పినాడు, ఖర్చు చెప్పినాడు. ఇప్పుడు ఇంకా చెప్పలే. మొన్న చెప్పిన దానికి అంచనా వేచ్చా 1,22,000. ఇది అయ్యేదే పోయేదే? జరగదు. ఏంటి జరగవా? ఎన్ని అబద్ధాలు. జగన్ చెప్పినాడు 19లో అమ్మఒడి వేస్తానని, వేసినాడు. 18,700 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పలే, ఇచ్చినాడు. 3,000 పెన్షన్ పెంచుకుంటా పోతా అన్నాడు, పెంచినాడు. చేనేతలకు 24,000 ఇస్తా అన్నాడు, ఇచ్చినాడు. ఫీజు రియంబర్స్మెంట్ అమలు పరుస్తా అన్నాడు, అమలు పరిచినాడు. ఆరోగ్యశ్రీ పునరుద్ధరణ చేస్తా అని చెప్పినాడు, చేసినాడు. లాయర్లకు డబ్బులు ఇస్తా అన్నాడు, ఇచ్చినాడు. నాయి బ్రాహ్మణులకు షాపుల కరెంటు ఉచితం ఇస్తా అని చెప్పినాడు. దళితులకు కరెంటు యూనిట్ వరకు ఉచితం ఇస్తా అని చెప్పినాడు. తోపుడు బంధువులకు చిన్న వ్యాపారస్తులకు 10,000 ఇస్తానని చెప్పినాడు. ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తానని చెప్పినాడు. ఇవన్నీ చేసినాడా? చేయలేదా? మరి చెప్పినవన్నీ చేసినాడు. ఈరోజు ఆగిత్యం కూతులకు ఇవ్వకుండా ఉండేది ఉన్నట్టే చెప్పినాడు. మరి ఇతను కరెక్టా? అబద్ధాలు చెప్పేవాడు వాడు కరెక్ట్ అమ్మా? తల్లి, ఇది పొద్దుటూరు గురించి మాట్లాడదాం. నేను వరదరాజిరెడ్డి పోటీ, నేను వరదరాజిరెడ్డి పోటీ. వరదరాజిరెడ్డితో మాట్లాడేదానికి నాతో మాట్లాడేదానికి మీకు వ్యత్యాసం లేదా తల్లి? చాలా ఉంది. అమ్మ మాట్లాడింది కరెక్ట్. నాతో అయితే మీరు అందరూ ఊళ్ళో ఉండే ఆడవాళ్ళు ఎవరైనా సరే పిలిచి మాట్లాడతారు. నా జీపోతే కూడా చేతి నిలబెట్టి అంటారు, నాయన అంటారు, అన్న అంటారు, అక్క అంటారు, నిలబెడతారు. మీకు కావాల్సిన పని మాట్లాడతారు. నా ఇంటికాడికి వస్తారు, కూర్చుంటారు, కాఫీ తాగుతారు, మాట్లాడతారు, పని చేసుకొని పోతారు. వరదరాడి దగ్గరికి అమ్మా ఏ బుద్ధన పోయినారమ్మా? ఏమన్నా అర్థం పడతా ఉంది అమ్మా? రెండోది మాట్లాడదాం.
రెండోది మాట్లాడదాం. నా వయసు 55. ఆయన వయసు ఎంతమ్మా? ఎంత తల్లి ఆయన వయసు? ఎంతమ్మా? 85 సంవత్సరాల వయసులో ఉండే పెద్ద మనిషి ప్రజాసేవ చేసేదానికి అర్హుడా అమ్మా? శరీరంలో అవయవాలను సక్రమంగా పనిచేస్తాయా తల్లి? మెదడు పనిచేస్తుందా తల్లి? జ్ఞాపక శక్తి ఉంటుందా తల్లి? మా ఇంట్లో మా అమ్మకి 82 ఏళ్ళు. మా అమ్మకి 82 ఏళ్ళు. మా అమ్మ పరిస్థితి నాకు తెలుసు. మీ ఇంట్లో పెద్దోళ్ళు ఉంటారు, మీకు తెలుసు. 85 సంవత్సరాల వయస్సును గౌరవిస్తా, పెద్దరికాన్ని గౌరవిస్తా, కానీ ప్రజాసేవ చేసేదానికి ఆ వయస్సు అర్హత కాదు. ఈ ఊరిని అభివృద్ధి పదవులేకి నడిపిస్తా అంటున్నాడు ఆయన. మీ ఇంటికాడికి వచ్చి ఓటాడు కదా అని నడసలేకున్నాడు. ఈయన ఊరిని నడిపిస్తాడు. ఏం తల్లులు? ఈ ఊరు నడిపిస్తాడంట అభివృద్ధిలోకి. నువ్వు నడసలేకుండా ఓటు కోసం ఇంటికాడికి వచ్చి ట్రాక్టర్ ఎక్కి ముందు పక్క కూర్చొని క్యాన్వాస్ చేస్తున్నావు అంటే అర్థం ఏమని? నడసలేక, 10 నిమిషాలు మాట్లాడలేక. 80 సంవత్సరాల వయసులో మలమూత్రాలే నియంత్రణ ఉండదు. మలమూత్రాలే నియంత్రణ ఉండదమ్మా. మన కంట్రోల్ తప్పి జారిపోతుంటాయి అవే. ఇట్లా వయసులో ఉండే మనిషి పదవీ వ్యామోహంతో ఎన్నికల్లో పోటీ చేస్తే మిమ్మల్ని ఉద్ధరిస్తాడా? మిమ్మల్ని ఉద్ధరించేవాడైతే ఒక మాట అడుగుతాను నేను. మీరు గుండెల మీద చేసుకొని సమాధానం చెప్పాలా తల్లి? నిజంగా మీరు మెదడుంటే ఆలోచన చేయాలా? 3 సంవత్సరాలకు ముందు కరోనా వచ్చిందే రాలేదా? దేశమంతా అతలాకుతలం అయిందే కాలేదా? తల్లులకు పిల్లలము, మొగుళ్ళకు పిల్లలు, పిల్లలకు మొగుళ్ళు దూరమైనామా కాలేదా? అయినాం. మీ దగ్గరికి ఆ కరోనా వచ్చిన సందర్భంలో జబ్బు వచ్చినా, మా పాన మీదకి వచ్చినా భయపడకుండా మీ దగ్గరకు వచ్చి సేవ చేసింది నేనా? వరదరాజులంటే వరదరాజుడు ఎప్పుడైనా ఒక్కసారి చూసింటే కరోనా సమయంలో మీ ఓట్లన్నీ ఆయనగా వేపుండమా? 1 కేజీ టమాటా పండ్లు ఇచ్చింటే, 1 కేజీ టమాటా పండ్లు ఇయ్యలే. ఒక్కసారి మీ దగ్గరకు వచ్చినాడా? రాలే. మొట్టమొదటి రోజు నుంచి నేను, ఇదిగో వీళ్ళు నా చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళు, మేము తిరిగినాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా బట్టి మీ ఇంటికి సందుకు వచ్చినాం. ఊరంతా తిరిగినాం, స్ప్రే చేసినాం, నియంత్రించినాం, కట్టుదిట్టం చేసినాం, క్వారంటైన్లు పెట్టాం, హాస్పిటల్లో పోయినాం, ఆక్సిజన్లు ఇప్పించినాం, మెడిసిన్లు ఇచ్చినాం, స్ప్రే బాటిల్ ఇచ్చినాం, కూరగాయలు పంచినాం, బియ్యం పంచినాం, లెక్క పంచినాం, ధైర్యం ఇచ్చినాం. నమ్మకంగా మీతో తిరిగింది మేము. మా నెత్తి మీదకి కరోనా తీసుకున్నాం. సావు బతుకులు హాస్పిటల్ పోయి 40 రోజులు సావు బతుకుల్లో ఉండి మీ ప్రేమ చేత, ఆ ఈశ్వరుడి దయచేత బతికి ఇంటికి వచ్చినా నేను. మరి వరదాటి అడిగినాడమ్మా, కామనంలో కూర్చున్నాడు. వాళ్ళ కొడుకు కొన్నాటి అడిగినాడమ్మా, హైదరాబాద్లో కూర్చున్నాడు. నాయన నువ్వు ముసలోని 80 ఏళ్ళు ఉండా, బయటి వాకు, కరోనా తగులుకుంటే చచ్చిపోతావు నాయన అన్నామంట. మరి మా పిల్ల మాకు చెప్పాలి కదా, నీకు 50 ఏళ్ళు ఉన్నాయి, నువ్వు చచ్చిపోతే నా పరిస్థితి ఎట్లా? నువ్వు బయటి వాకు, ఇంట్లో బీగా దిగుతా, ఇంట్లో పెట్టు అని నన్ను అనింటే ఎట్లమ్మా? అట్లా చెప్పాలా నా పిల్లం? నాయకుడు అంటే ప్రజల కష్టాలు వచ్చినప్పుడు బయటికి పోవాలా. చచ్చినా సరే బతికినా సరే దేవుడు ఉన్నాడు, పో బయటికి అని నా పిల్లం నన్ను బయటికి పంపించింది. వీళ్ళని బయటికి పంపించిన వాళ్ళ మొగుళ్ళు, వీళ్ళని బయటికి పంపించిన వాళ్ళ పిల్లలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిన మేము మీ దగ్గరికి వచ్చినాం. మీకు నీళ్ళు ఎవరు ఇచ్చినారమ్మా? తాగడానికి నీళ్లు ఉన్నాయా మీకు? లేవు. వరదరాజుడు నీళ్ళు ఇచ్చినాడా? ఇవ్వలేకపోయినాడు. ట్యాంకర్ పెట్టి తోలేకపోయినాడు. నేను ప్రభుత్వంలో లేనప్పుడు, అధికారంలో లేనప్పుడు ట్యాంకర్లు 9 ట్యాంకర్లు పెట్టి మీకు నీళ్లు తోలినా. 9 ట్యాంకర్లు పెట్టి నేను ప్రభుత్వంలోకి వస్తే మీకు నీళ్ళు ఇస్తానని చెప్పినా. 2019లో దేవుని దేవాలన మీ ప్రేమ చేత అధికారంలోకి వచ్చినాం. ఇప్పుడు నీళ్ళు ఇచ్చినామా? ఇలేదా తల్లి? ప్యూరిఫైడ్ వాటర్ ఇచ్చినాం, శుద్ధి చేసిన వాటర్ని ఇచ్చినాం. ఉదయం సాయంకాలం నీళ్ళు వస్తున్నాయి. పగుడి పూట మీరు కావాల్సిన నీళ్లు పట్టుకుంటున్నారు. లేదా అబద్ధమా? ఒక్క నీళ్ళు ఇచ్చినందుకు చాలమ్మా నాకు ఓటేసేదానికి మీరు. ఒక్క నీళ్ళు ఇచ్చినందుకు చాలు నాకు ఓటేసేదానికి మీరు. నా ఇంటికాడికి ఎవరైనా మీరు వస్తే, ఈ కష్టం అని చెప్తే, ఈ పేదరికంతో ఇబ్బంది అని చెప్తే, ఏ చెల్లెలు ఏ అక్క నా దగ్గరకు వచ్చినా ఉత్తచేతలు పంపలే నేను. ఏ కష్టమైనా సరే పలికినా నేను. అది భూమి అయితే భూవా, ఆకలి అయితే ఆకలి, రక్తం అయితే రక్తము, బియ్యం అయితే బియ్యం, పెళ్లి, పేరంటం, సావు, విద్య, ఇంకొకటి ఏదైనా కానీ, అది రూపాయి కానీ 1,00,000 కానీ పలుకుతా వచ్చినా 30 సంవత్సరాలుగా. నా మానవతా హృదయంతో మీకు పలికినా, నా నాయకత్వ లక్షణాలతో మీకు రోడ్డు వేసినా. మీ సందులో ఏడైనా సరే నీ ఇష్టం ఎక్కడైనా కళ్ళు మూసుకొని చూపి ఈ రోడ్డు నేనే వేసినా అని చెప్తా. ఈ రోడ్డు ఎవరు వేసినారమ్మా? మేము వేసినాం తల్లి. నీ ఇష్టం ఈ రోడ్లు ఏదైనా సరే మేము వేసినాం. 120 కోట్ల రూపాయలతో ఈ చైర్మన్ అయిన తర్వాత, భీములపల్లి లక్ష్మీదేవి గారు చైర్మన్ అయిన తర్వాత, మీ చేనేత బిడ్డ చైర్మన్ అయిన తర్వాత 120 కోట్ల రూపాయలతో మొత్తం ప్రొద్దుటూరులో రోడ్లు మేము వేసినాం, కాలువలు మేము వేసినాం. మున్సిపల్ ఆఫీస్ ఎదుర్కొంటే పార్క్ ఎవరు అందంగా తయారు చేసినారమ్మా? మేము చేసినాం తల్లి. మీ పిల్లల కోసం, మీకోసం.
5,50,00,000 పెట్టి, మైదుకూరు రోడ్డు 3.5 కోట్లు పెట్టి అందంగా తయారు చేసినాం. మేం చేసినాం. జాతీయ జెండా మేము పెట్టినాం. శివాలయం ఎదురికి అద్భుతమైనటువంటి మార్కెట్ కడుతున్నాం 53 కోట్లతో మేము కడుతున్నాం. రామేశ్వరం గేట్లో పెన్నారి విరిపోయిన హై లెవెల్ బ్రిడ్జి కడుతున్నాం 52 కోట్లతో. 5 కోట్లతో బస్టాండ్ పూర్తి చేసినాం. 160 కోట్ల రూపాయలతో కాలువలు ఆధునీకరణ చేస్తూ ఉన్నాం. 160 కోట్లతో భూమిలో మీకు నీళ్ళను సప్లై చేసే పైపులు కొత్తవి వేస్తూ ఉన్నాం. 65 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చి అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నాం. ఈ కాలేజీకి 24 కోట్లు ఇచ్చినాం. గవర్నమెంట్ హాస్పిటల్కు 24 కోట్లు ఇచ్చినాం. గ్రామీణ ప్రాంతాలకు 200 కోట్లతో రోడ్లు వేసినాం. 4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కట్టినాం. 24,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినాం. ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా మీ పేరుతో రిజిస్టర్ చేయించి మీకు ఒక చిరునామాను ఆస్తిని కల్పించినాం. ఇల్లు పూర్తి చేసి ఇవ్వాలా. 24,000 కడతాం కాబట్టి కాస్త ఆలస్యం ఏంటది. 6 నెలలకైనా మీ ఇల్లు పూర్తి చేసి మీకు ఇచ్చే బాధ్యత మాది. ఇవి కాకుండా సంక్షేమ పథకాల పేరుతో ప్రతి ఇంటికి తక్కువ అంటే 60,000 వచ్చింది సంవత్సరానికి, ఎక్కువ అంటే 1,00,000 వచ్చింది. 5 ఏళ్లకు 3 లక్షల, 4 లక్షల, 5 లక్షల ప్రతి ఇంటికి మీకు సంక్షేమ పథకాలు వచ్చినాయి. మీ పిల్లల చదువు ఊరికే జరిగిపోయింది. మీ ఆసుపత్రి ఊరికే జరిగిపోయింది. ఇల్లు ఊరికి వచ్చింది. మీ బాకీలు ఆయనే కట్టినాడు. మేము నీళ్ళు ఇస్తేవి, రోడ్డు వేస్తేవి, కారు వేస్తేవి, అందుబాటులో ఉండేవి. కరోనా వచ్చే మీకు సాయం చేసి నెత్తి మీదకి ప్రాణం మీద తెచ్చుకుంటేవి. నాకు వేయాలన్నా వరదాడి వేయాలమ్మా ఓటు చేపడతాను. మీ దయాధర్మం అమ్మ. న్యాయం ఉంటే మీరు వేస్తారు, న్యాయం లేకుంటే వేయరు. మీ దయాధర్మం. దేవుడు అనేవాడు మీకు మంచి బుద్ధి కొట్టించి తెలుగుదేశం పార్టీ మీద ప్రేమ ఉన్నా మాకు అది అవసరం లేదు, మాకు జగని సాయం చేసినాడు, మా పిల్లల బడికి బాగుంది, ఆసుపత్రికి బాగుంది, లెక్కిచ్చినాడు, ఇదిగో ప్రసాదం విడగా మాకు అన్ని పరికినాడు, నీళ్ళు ఇచ్చినాడు. న్యాయంగా అయితే ఆయనకి వేయాలి, ఆయనకి బేచాము, ఆయన గౌరవాన్ని నిలబెడదాం. ఆయన ఓడిపోతే ఆయన అగౌరవం అవుతుంది కదా, ఆయన బాధపడతాడు కదా. ఇంత చేసినా నన్ను అగౌరవపరిచినారే ప్రజలు అని చెప్పి బాధపడతాడు కదా. ఆయన బాధ పెట్టడం న్యాయం కాదు. ఆయన మానవతా హృదయంతో చేసిన సహాయానికి, దాతృత్వానికి, నాయకత్వంతో మనకు నీళ్ళు ఇచ్చిన దానికి, అభివృద్ధి చేసిన దానికి, జగనన్న సంక్షేమ పథకాలతో పేదరికానికి ఉపయోగపడిన దానికి మనం ఈయనకు వెయ్యాలా అని మీకు ధర్మమైతే, న్యాయమైతే మీ బిడ్డలాంటి రాచమల్ని గెలిపించండి తల్లి. ఫ్యాన్ గుర్తుకు వేసి ఏమ్మా బేతారా బేరా. ఇంతకు 2 ఇంతలు పలుకుతా తల్లి. మీరు నాకు ఓటేసి గెలిపిస్తే ఇంతకు 2 ఇంతలు పలుకుతా మీకు.